పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటక ఉదయకాలము 6 గంటలకు మొదటి ఆరాధన, మళ్ళా 10 గంటలకు రెండో ఆరాధన ఉంటుంది. ప్రతివారు సకాలంలో వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. నేటకు వాగ్దానము ఫిలిప్పీల పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. ప్రియకుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు చెరలో ఉండి సంఘాలకు రాస్తూ ఆయన తెలియజేసిన ఓ ముఖ్యమైన మాట, ఆయన కృప మీకు తోడు ఉండును గాక. ఈ దినాన మన జీవితంలో మనకు అనేకమైన సమస్యలతో వివిధమైన పోరాటంతో ఉన్నామేమో, భయ ఆందోళన కలిగి మన భవిష్యత్తు ఏమవబోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నామేమో. దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తుంది, ఆయన కృప మనకు తోడైనది. నిజమే, ఎవరు మనల్ని విడిచిపెట్టినా, ఎవరు మనల్ని నిరాకరించినా, ఎవరు మనకు సహాయం చేసినా చేయకపోయినా, అందరి చేత అసహించబడుతున్నామేమో, వెలివేయబడుతున్నామేమో, భయపడక ఆయన కృప మనకు తోడైనది. ఆనాటి సంఘములకు విపరీతమైన హింసలు, వారు బయటకు వెళ్తే క్రైస్తవులను తెలియజేస్తే రోమా సామ్రాజ్యం నుంచి, యూదుల నుంచి వారు హింసించడం మొదలుపెట్టినారు. అందుకనే ఆ ప్రజలకు ఇస్తున్న భరోసా మాట, ఆయన కృప తోడైనది. పౌలు గారికి దేవుడి వాగ్దానం అదే, నా కృప నీకు చాలును. ఈ దినా నా కృప మనతో ఉన్నది, భయపడద్దు, ఆందోళన చెందు, ధైర్యంగా ఉండు. ఆయన కృప నీకు సహాయం చేయను. ఆయన నడిపించిన ప్రసంగమా, భయపడకుండా ఈరోజు ఆయన మీద ఆధారపడు. ఎంత శ్రమ అవ్వచ్చు, వాటిని చూడక ప్రభువైన యేసుక్రీస్తుని చూడు, ఆయన నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలేని వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన నీ ఆశీర్వదింపండి. వారికున్న కోతులు, వారికున్న ఆటంకాలు యేసు నామమున విడుదల చేయండి. ఇదిగో ప్రభా, నీ కృప చాలు నాయన. ఇదిగో నీ కృప పట్టి జీవిస్తుండగా ఆయన ప్రతి వాటి మీద ధైర్యంగా ఎదుర్కొంటకు సహాయం దయచేసి నీ యొక్క దీవెన నీ ఆశీర్వదింపి ప్రతి బంధకాలను విడుదల చేయమని, ఇక నీ ప్రజలైతే నీ సన్నిధికి వచ్చి ఆరాధిస్తుండగా వారినైనా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు మీకు తప్పకుండా సహాయం చేయను గాక. ఆమేన్.